ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అన్నం పొయ్యి మీద పెట్టినా స్టవ్ బంద్ చేయమని చెప్పినా కదా, బంద్ చేయలేదా? స్టవ్ బంద్ చేయమని నాకెప్పుడు చెప్పినది? మాడు వాసన వస్తుంది. అన్నం అంతా మాడిపోయింది. నేను పోగానే చెప్పినా కదా స్టవ్ బంద్ చేయమని. ఏమోనే, నువ్వు చెప్పింది నేను వినిపించుకోలే. ఆలోచిస్తే ఒకటే మొకేయా? భవాని, నేను బావాని కొట్టి తప్పు చేసిన. నువ్వేమన్నా కావాలని చేసినావా? అది కాదే, బావ మీద చేసి తప్పు చేసిందేమో అనిపిస్తాను. నేను కింద పడ్డా అన్న ఆవేశంలో కోపంతో ఓ దెబ్బేసినావు. నువ్వు కావాలని చేసింది కాదు కదా. కోపమో ఆవేశమో ఏమో కానీ నేను చేసిన పనికి జీవితంలో బావ నా ముఖం చూస్తానంటావా? కావాలని చేసిన దానికి అనుకోకుండా చేసిన దానికి తేడా లేదా? ఆనాడు గంత ఆవేశపడి లొల్లి పెట్టుకున్నది అన్న నేనే. దాంట్లో నువ్వు చేసింది ఏమున్నది? నేను చేసిన పనికి అక్క నువ్వు ఎన్ని మాట్లాంటాడు, ఎంతో ఇబ్బంది పెడతాను. నేను అది ఎంత బాధపడతాను. ఒకసారి పోయిద్దామని. అద్దు, గొడవ 4 రోజులు కూడా అవుతలేదు. అన్నున్న కోపంలో నేను ఇంటి ముందర కూడా రానియాడు. ఓ 4 రోజులు ఆగిపోదండి. అది పోయిన కాడ నుంచి ఒక్కసారి ఫోన్ చేయకపోయా. ఎట్లున్నదో ఏమో. పోనీ నేను చేద్దామంటే బావ ఎక్కడ లిఫ్ట్ చేస్తానని భయం అవుతాను. ఒక్కసారి పోయేద్దామే, అక్కను చూసేద్దామే. అక్క మీదకే పానం కొట్టుకుంటాము. అద్దు, ఓ 4 రోజులు ఇంకా పోయేద్దాం కానీ ఇప్పుడు పోవురాజు. అంతగానం పానం కొట్టుకుంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఫోన్ చేయి ఒకసారి. తమ్ముడు ఫోన్ చేస్తాడు. ఈయనటు బయటికి వేయండు. రాకముందుకే నా తమ్ముడితోటి ఒక్కసారి మాట్లాడతా. నేను అక్కడి నుంచి వచ్చిన కాడ నుంచి మంతుడు ఒక్కసారి కూడా మాట్లాడలే. వాడు ఎంత బెంగ పెట్టుకున్నాడో నేను ఎట్లున్నా అని. హలో హలో అక్క. తమ్ముడు, అక్క మంచిగున్నావా అని? మంచిగుందిరా. నువ్వు మంచిగున్నావారా? మంచిగుండనే. అక్క ఎవరు లేరు. ఎవరు లేరు. ఫోనే ఎవరు లేరు అంటుంటా కదా. ఇయ్య ఫోనే. మీ తమ్ముడా? నేను లేనప్పుడు ఇంట్లో మీ తమ్ముడితో ఫోన్ మాట్లాడుతున్నావా? అక్క హలో. అక్క అక్క హలో. మాట్లాడే. హలో. నా మీద చేసినంతో నువ్వెట్లా మాట్లాడతావే? బావా ఫోన్ తీసుకొని అక్కను బెదిరించినట్టున్నాడే. నేను అప్పటికే అనుకుంటున్నా దాన్ని ఎంత బాగా పెడతాను. భయం అవుతుంది బావా. గంటలను ఆలోచించదు. మన మనసులో ఎంత ధైర్యం ఉన్నా భయం అనే ఒక్క ఆలోచన ఎంతటి మనిషినైనా కుండవిస్తుంది. నువ్వు ముందుగా భయం అనే ఆలోచన తీసి గంటగానం ఆలోచించదు. ఓ 4 రోజులు ఒప్పుకోవాలి. అన్ని సఫలం. సరే
నీ తమ్ముతో మాట్లాడాలంటే నా ఇంట్లో ఒక క్షణం ఉండదు. పో. నన్ను తీసుకొచ్చి 4 రోజులైతుంది. ఏ ఒక్క రోజైనా నేను మంచోళ్ళు తీసిందా, మనతో మాట్లాడిందా? వాడు ఫోన్ చేస్తే బాగా మాట్లాడినా, ఇంకొకసారి మాట్లాడా, ఇంకెప్పుడు మాట్లాడా. నన్ను ఎల్లగొట్టాను, నీకు దండం పెడతా. అంతగా మాట్లాడాలంటే ఫోన్ ఎందుకే మాట్లాడుకోడు, ఆడేవాడిని మాట్లాడుకోపో. నేను మాట్లాడింది తప్పే, ఇంకెప్పుడు మాట్లాడా. నీకు నచ్చని పనులు అసలుకే అయ్యా. కేటు వెయ్యి, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. కేటు వెయ్యి, కేటు. నన్ను ఎల్లగొట్టాక నీకు దండం పెడతా. నేను ఇంకెప్పుడు మా తమ్ముతో మాట్లాడా. నువ్వు వెళ్ళగొడితే ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? బట్టించి పెట్టిన ఆడదానికి ఏం విలువ ఉంటుంది? నిన్ను తమ్ముడు ఇంటికి పోయి మనకి భారం కాలేను. వాడేదో ఆవేశాలు చేసిన దానికి నన్నెందుకు శిక్షిస్తాను? పో అంటే ఇప్పుడు నేను ఎక్కడికి పోతా? ఇది ఇంటి ముంగట కూర్చొని ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటుంది. దీనికి మంచి మాట చెప్తే అర్థం కాదు. దీని సంగతి చెప్తా. నిలగొట్టినాక ఇంకా కూర్చొని ఎందుకు ఎడతానవే? ఓ నడు. నాకు నచ్చని పనులు చేసిందాన్ని ఇక్కడ ఉండనే ఉండదు. ఓ అయితే నేను చెప్పినట్టు వింటావా? నీ తమ్ముతో మాట్లాడద్దు. నీ తమ్ముని జోలి ఇంత అస్సలే తీయద్దు. ఈసారి కాబట్టి ఇచ్చి పెడతానా, మళ్ళీ ఇంకోసారి ఇట్లానే చేసామనుకో భూమి మీదనే ఉంచా. నడు ఇంటకు. అక్క ఆగే. ఎడిపోతాను. ఎందుకు రమ్మన్నావే నీ తమ్ముడిని? ఆగు బావా, నేను చేసిన తప్పుకి అక్కను ఉంటుంది. ఆవేశంలో నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడానికి వచ్చిన బావా. ఎవరివిరా నువ్వు నన్ను క్షమించమని అడగడానికి? నా కాళ్ళు పట్టుకునే అర్హత లేదు నీకు. అద్దు బావా, అట్లా మాట్లాడకు. ఆ రోజు నేను చేసింది తప్పే, అనుకోకుండా నేను చేయలేవలసిన బావా, నాకు క్షమించు బావా. అరే జీవితంలో ఇంతవరకు ఎప్పుడొక దెబ్బేయలేదురా. వస్తుంటుంది నా మీద చెయ్యేసినావు. ఎట్లా మర్చిపోతా అనుకున్నావురా? ఎట్లా క్షమిస్తా అనుకున్నావు? కావాలని నేను చేయలే బావా. బావాని కింద పడేసరికి కోపం ఆడక నిన్ను కొట్టిన బావా. అందుకు నాకు తప్పే. దానికి నువ్వే శిక్ష భరిస్తా బావా. కానీ అక్కడ నన్ను వేరే చేయకు బావా. నీ కాలు పట్టుకుంటా బావా. వాడు కావాలో నేను కావాలో ఆలోచించుకో. అన్న అట్లా ఊకన్నా, ఇంకా కోపం తెచ్చుకోకు. ఆయన చెప్పారు వినన్నా, నేను చేసింది తప్పే. ఆయన తెలిసి తెలియక చేసిన తప్పుకి ఆయన రోజు ఎంత కొమ్మిపోతాడో, ఎంత బాధపడతాడో చూసి నాకు తెలుసు అన్న. వాడి ఇంటిని వాడిని పోయినాక నేను ఇంటికి వస్తా. అన్నా
నా తప్పు ఒప్పుకొని బావను క్షమించమని అడిగి నేను తోలుకోవాలని వచ్చింది అక్క. కానీ బావ కాలని పోయింది. బావను కొట్టినందుకు నన్ను క్షమించే అక్క. నువ్వు ఇంటికి రాకుంటే ఎత్తనే అక్క. నాకు నువ్వు తప్ప ఎవరున్నారే? బావను కొట్టినందుకు నీకు కూడా కోపం ఉన్నదా? నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటారా? నీకు నిన్ను గెలవదా? ఇదంతా నా తలరాతారా? నా బతికే ఎంత? అరే తమ్ముడు, ఇక ఊరు ఇంటికి ఆయన వచ్చి నిన్ను మాటలు అంటే నేను తట్టుకోలేనురా. నువ్వు ఇంటికి పోరా. నేను పోనే అక్క. నిన్ను ఇడిచిపెట్టి అసలే పోను. బావ వస్తాడా రాని, వచ్చి కొడతాడా కొట్టని, తిట్టినా మంచిదే, ఆఖరికి నన్ను చంపినా మంచిదే. నిన్ను ఇడిచిపెట్టి అసలే పోను. అరే తమ్ముడు, ఎంత ముందుగా మాట్లాడకురా. బాగున్న కోపంగా ఏం చేయడానికైనా వెనకాడరా. నువ్వు నా కోసం బావ దగ్గర తల వచ్చి నీ భార్య ముందు నిలువ తీసుకోకురా. నువ్వు పోరా. మంది ముందు తల వంచుతున్నా అక్క. అలా బావనే కదా. నీ పేరు తలుచుకుంది, నిన్ను తలుచుకుంది, ఒక్క రోజు కూడా ఉండలేదు. రాకపోయాం. నేనెట్లా రావండి బావని? నన్ను మాటలతోటి బందీ చేసిండే. నేను అడుగు బయట పెట్టలేను, మీతోటి రాలేను. అరే తమ్ముడు, నువ్వు ఊరు ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన వచ్చి నిన్ను మాటలంటే నేను తట్టుకోలేను. పోనే అక్క. అరే తమ్ముడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి పోకపోతే నా మీద ఒట్టేరా. పోతేనే అక్క పోతా. కానీ వచ్చేది రాకెట్ల పుణ్యం. నువ్వు ఆ రోజు రాకపోయినా, నువ్వు నాకు రాఖీ కట్టకపోయినా, అదే మనకు ఆఖరి రాఖీ. అరే తమ్ముడు, ఎంత మాట్లాడకురా. బావ ఇప్పుడు కోపడుతున్నారా? ఎట్లా బావ నేను పెట్టించుకుంటా. రాకెట్ల పుణ్యం దగ్గర ఇంటికి వస్తారా? బావ రాకపోయినా నేను ఒక్కదాన్ని వస్తారా? నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి ఊరు తమ్ముడు. ఏడవకి అక్క. ఎందుకన్నా? మీకు ఏమో నోటీసులు వస్తానే కదా, ఊళ్ళో అందరూ అనిల్ గురించి ఏమో ఏమో మాట్లాడుకుంటారు. నీకు తెలియదా? తెలుసన్నా, నోటీసులు కూడా వస్తున్నాయి. నోటీసులు మనకెందుకు వస్తున్నాయి అని నేను అడిగితే, నీకెందుకు, ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నోరు మూసుకొని ఉండు అంటాడు. నేనేం మాట్లాడాలన్నా? ఏం చూసుకున్నాడో ఏమో. మా ఇంటి పక్క రవిగాన్ దగ్గర పైసలు తీసుకొని ఎవరికో ఇప్పించిండట. ఆ తీసుకున్నాడు ఆ పైసలు పట్టుకొని ఉడాయించిండట. ఈ రవి మీ అనిల్ మీద కేసు పెడదామని చూస్తాడు. అదే చెప్దామని మీ ఇంటికి వస్తున్నా. జాగ్రత్తగా ఉండు జరా. నిజమేరా చెల్లె, రవిగాడు నాతోటే అన్నాడు. ఆ రవి ఒక్కడే కాదు, ఇంకా 4-5 కలిసిరు. ఎవరికి ఇవన్నో వాళ్ళందరూ కలిసి కేసు పెడదామని తిరుగుతారు. జాగ్రత్తగా ఉండు. ఏదున్నా మనకు చూసుకోరు. ఆ నోటీసులు ఎందుకు వస్తానో ఏమో అడుగు. సరే అన్నా,
అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి తెలుసుకొని జాగ్రత్తగా ఉండేది. సరే అన్నా. ఉన్నావా? ఏందే ఇంటికి రోజుకొక నోటీస్ వస్తాంటే ఏంటి ఏమని అడిగినందుకు నా నోరు ముప్పించినావు కదా. ఇప్పుడు ఊళ్ళే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. మరి వాళ్ళ నోరులు ఎట్లా ముప్పిస్తావు? ఎవరేమనుకుంటాండే? నువ్వు అప్పులు తీసుకొచ్చి నా దోస్తులు నా ఫ్రెండ్స్ అనుకుంటా అందరికి ఇచ్చినావు కదా. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు నీ మీద కేసులు పెడతారట. తీసుకున్న వాళ్ళు మంచిగానే ఉన్నారు. నడవ నువ్వు పైసలు ఇప్పించినందుకు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద కూర్చుంటారట. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఎప్పుడు చూసినా నా దోస్తులు నా ఫ్రెండ్స్ అనుకుంటా తిరిగినావు కదా. చెప్పు వచ్చేటోళ్ళకి అందరికి సమాధానం. ఎవడో ఏమో అన్నాడని నువ్వు ఎగరకు. నా ఫ్రెండ్స్ నన్ను ఎవరు మోసం చేసేటోళ్ళు కాదు. ఇంట్లో పోయి నీ పనులు చూసుకో. ఇంకెంతసేపు ఎదురు చూస్తావు? నీ కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసినా అక్క రాదు. గట్లా అనకే బావా అని అత్త అన్నదే నాతోటి. అత్త అని ఒట్టేసింది, కంపల్సరీ వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అక్కకి రావాలని ఉన్నా అన్న దోలడు. నాకైతే నమ్మకం లేదు. నా మనసు నాకు చెప్తాందే అక్క తప్పకుండా వస్తుంది. అక్క మాట ఇచ్చింది. కాసేపు చూద్దామే. అక్క రాకుంటే మనమే పోదాం. తమ్ముడు అక్క వచ్చినావా? పోవని అక్క వస్తుందని నేను చెప్పిందా? వచ్చింది చూసినావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను అత్తా అని నీకు మాట ఇచ్చినా గానీ ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడికి వస్తా అన్న నమ్మకం నాకు కూడా లేదురా. నిన్నెట్లా తీసుకురాని అనుకున్నావే? నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నీ తమ్ముడు ఆదుకున్నాడు. ఈ రాఖీ పండుగ కూడా నేను తీసుకురాకుంటే వాడు చేసిన సహాయానికి అర్థమే లేదు. ఏంది? నా తమ్ముడు సహాయం చేసిండా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైతలేదు. ఏ దోస్తుల కోసమైతే ఏ ఫ్రెండ్స్ కోసమైతే ఆస్తి అంతస్తు తాకట్టు పెట్టినావు, ఆ దోస్తులే నన్ను నిట్ట నిలువున ముంచి నన్ను మోసం చేసి పోలీస్ స్టేషన్ పాలు చేసిర్రే. ఆ టైంలోనే మీ తమ్ముడు ఉన్న ఎకరం అమ్మి నన్ను బయటికి తీసుకొచ్చి మన ఉన్న అప్పులన్నీ కట్టిండే. ఆ విషయం నీకెట్లా తెలుసే? అరే బొమ్మర్ది రాజ్ కుమార్ బావా నాకు అన్నీ చెప్పిండ్రా. నన్ను ఎవ్వలేం చేయలేదన్న అహంకారం, డబ్బుందన్న తలపోగొడుతోని అన్ని నా చేతులారా నేనే చేసుకున్నా. ఇప్పుడు ఎవరు ఏందనేది నాకు తెలిసొచ్చిందిరా. నిన్ను మీ అక్కను నేను ఎప్పుడు దూరం చేయాలి. ఆ రోజు నువ్వు నా మీద చేసి ఎంత తప్పు చేసినావో చెల్లెను నువ్వుకేసి నేను కూడా అంతే తప్పు చేసిండ్రా. నువ్వు చేసిన సహాయం నీ జీవితాంతం మర్చిపోండిరా. ఎప్పటికి రుణపడి ఉంటారా. గట్లెందుకంటావు బావా? నాకు మీ ఇంటికి వచ్చే అర్హత లేదు కాబట్టి రాజకుమార్ అన్నతో అన్ని విషయాలు తెలుసుకొని నీకున్న అప్పులన్నీ కట్టినా బావా. నువ్వు చాలా ముఖ్యం కాదు బావా, నాకు మీరు ముఖ్యం. మీరు మంచిగా ఉండడే అది చాలు బావా. నాకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా? నన్ను ఇంటికే రావద్దన్న బావా. అప్పులన్నీ నేను కట్టిన తెలిస్తే నన్ను ఏడ చీదరించుకుంటాడని, నా నుండి నిన్ను ఏడ దూరం చెప్తాడని చెప్పలేదే అక్క. అందుకే భయమే చెప్పలేదు. ఆనాడు మా తమ్ముడు వచ్చి ఎవరిని నమ్మకు బాబా జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు వాడెంత అవని బతికెంత నాకు చెప్పేటోడా నన్ను. కానీ ఇవాళ మన బతుకును నిలబెట్టింది నా తమ్ముడే. ఇప్పుడు అవన్నీ ఎందుకు అక్క? అన్న తప్ప అన్న తెలుసుకున్నాడు కదా. నువ్వు ఇంటికి వచ్చావు, మాకు అదే చాలు. నీ తమ్ముడు పొద్దుగలడు సందిస్తాడు, మాకెప్పుడు వస్తుందా, నా చేతికి రాకెప్పుడు కడుతుందా అని. బావా జరిగినంత మర్చిపో బావా. మీరు ఇంటికి వచ్చి కూడా నాకు కావాలి బావా. మనసులో ఏం పెట్టుకోకు బావా.
నాకు నీకన్నా ఎక్కువ ఎవరు లేరు. అరే ఇంత జరిగినా ఇంకా మనసులో పెట్టుకుంటున్నాను. ఇంట్లోకి పోదాం. మీరే తింటారా? నాకేమైనా ఇచ్చేది ఉందా? నీకెందుకు బావా?